పుష్కరాలకి ఈసారి సర్కారోళ్ళు ఘనమైన ఏర్పాట్లు చేస్తుండ్రు. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండు దిక్కుల లీడర్లు ముందు నుంచే ఉరుకులాడుతుండ్రు. పుణ్య స్నానాలకు వచ్చిపోయే పబ్లిక్ కు ఎసొంటి తిప్పల కాకుండా అన్ని తీర్ల సౌలతులు చేస్తుండ్రు. అన్నిటికి మించి ఏపీ సర్కారోళ్ళు పుష్కరాల సందర్భంగా పబ్లిక్ కి మస్తు గొప్ప కానుక ఇయ్యాలని గట్టిగా తిప్పల పడుతుండ్రు. మరిగా కానుక ఏంటిది, దాని సంగతి ఏంటిదో చూసొద్దాం పాండ్లి. చూడర్రే, నీళ్ల మంత్రి నిమ్మల సారు దిల్ కూర్చాయిండు. ఇంజనీర్లకు సాలో బట్టలు కప్పి నోరు తీపి చేసిండు. అవగాని గోదావరి పుష్కరాల ముచ్చట అని చెప్పి గిట్ల సార్లంతా స్వీట్లు తింటున్న ముచ్చట చూపిస్తున్నారేందని పర్సన్ కాకుర్రి. అక్కడికే వస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు సారు పోయిన కాడల్లా చెప్తున్నాడు కదా, పుష్కరాల టైంకు పోలవరం గేట్లు ఎత్తుడే, నీళ్లు దునికిచ్చుడే అని. సారు ముచ్చటకు తగ్గట్టే పనులు రూవడి మీద నడుస్తున్నాయి. అప్పట్లో పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు కొట్టుకపోయిందని చెప్తున్న డయాఫ్రమ్ వాళ్ళను కూటమి సర్కారు వాళ్ళు వచ్చినాక దగ్గర 1000 కోట్లతో మళ్ళా కొత్తగా కట్టించిండ్రు. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు కట్టుడు పని అంతా పురాగా ఒడిచిందట. అందుకే గిట్ల నీళ్ల మంత్రి ఇంజనీర్లు అందరూ మిఠాయిలు తినిపించుకుండ్రు. 2025 జనవరి 18 నాడు కట్టుడు కార్యం చాలు చేస్తే 440 రోజులలోనే పని మొత్తం ఉడగొట్టిండ్రు. 1372 మీటర్లతోని ఈసారి బందోబస్తుగా కట్టించిండ్రట. లెక్కకైతే ఇంత ఆలస్యం అవుతుంది అనుకున్నారట గాని పని జప్పనొడగొట్టిండ్రు. అందుకే అందరు సంబరపడతాండ్రు. ఇట్లనే తత్తిమ పనులన్నీ కూడా చకచక చేసి పుష్కరాల టైంకు పోలవరం గేట్లు ఎత్తనికే తయారైతుండ్రు. అంటే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేనిటువంటి స్థితి నుండి, పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి స్థితి నుండి, పోలవరాన్ని ఇంక మనం భవిష్యత్తులో ఎప్పుడు చూడలేమో అని తెలుగు ప్రజలు ఆశలు వదులుకున్నటువంటి స్థితి నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ఏదైతే 2024లో చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యం నెరవేరబోతుంది. దానికి ఉదాహరణ ఈవేళ డయాఫ్రమ్ వాల్. కాదన్నట్టు అయితదో కాదో ఉంటదో పోతుందో అనుకున్నారు చాలా మంది, గాని ఇగో అయితాంది. 2027 కల్లా అన్ని పనులు ఒడుస్తాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. కానీ ఏండ్ల సంధి ఆగో ఇగో అనుకుంటూ వస్తున్న పోలవరం ప్రాజెక్టు ఇన్నొద్దులకు కొసెల్లుతాంది. ఇక గేట్లు ఎత్తుతారు అని అంటే చాలా మందికి సంబరం అవుతాంది.